సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ తో సక్సెస్ అని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళు. ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లెకి మూతలకు అన్నాడు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళ పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచిందారు కేరళలో. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇదిగోండి స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు ఉన్నది, ఇలా పేరు చదువుతా. ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పంపుతుందనే అందరూ అనుకుంటారు, రాహుల్ గాంధీ పంపుతుందనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఈ పైన ఉన్న 9 మంది స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్దరామయ్య, తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. ఇక వేస్ట్ వాళ్ళకి ఎవరితో ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, కథమాట గెలిచింది. అడిగా గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయలేని అంటున్నా. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి అడవై ఎప్పచ్చినావు. మీ మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళరా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డి సగం ఇస్తాడు, సగం 7 వచ్చాయి. ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈడ అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేయను. తెలంగాణ లూటర్ అంటారు, నేను తెలంగాణ లూటర్ అంటారు. నేను గేమ్ చేంజర్ పెట్టుకుంటున్నాను ఇవాళ. నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితమవుతుంది. ఇవాళ దేశంలో బెంగాల్లో విజయం సాధించి ఒక చారిత్రాత్మక విజయం అయితే ఇలా మీకు అసలు విషయం చెప్తున్నా. ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికలు ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడిపోతే సంచరి. దేశంలో మీరు లెక్క చేయండి, అలా 90 ఇప్పటి లెక్క చేస్తాం మేము. దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడిపోతే 100 ఎన్నికలు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు. అవి చిన్న ఎలక్షన్ల, పెద్ద ఎలక్షన్ల 99 ఎన్నికలు ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీని దేశంలో ప్రజలు గుర్తిస్తలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో అక్కడ ఒక్కరు గెలిచాడు, ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గెలవ ఒక్కరు గెలిస్తే ఆయన ఖాతాలో వేసుకుని ఆయనే గెలిపించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ తెలుసు. ఫస్ట్ తెలంగాణ గురించి ఆలోచించు. నువ్వు గేమ్ చేంజర్ అయితే కరీంనగర్లో గేమ్ ఆడినావు, కార్పొరేషన్ ఏమైంది నీ గేమ్? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గేమ్ ఆడినావు, ఏమైంది నీ గేమ్? ఏమైంది నీ గేమ్? 6 గ్యారెంటీల మీద కనీసం ధ్యాస లేదు. ఏదో ఇక్కడ ఇల్లు కడిపోతే పక్కింట్లో పండుగ చేసుకుంటున్నది పరిస్థితి. 6 గ్యారెంటీలకు గతిలేదు, ఇక్కడ గతిలేదు. ఆడ పోయినట్టే ఈయన పోయి గెలిపించినట్ట. రైతులు చచ్చిపోతున్నారు నీకు, దాని మీద సోయలేదు నీకు. ఎండకు ఎండుతున్నారు, వానకి వాళ్ళు ఎండుతున్నారు, పండించే ధాన్యం ఎండుతున్నది. దాని మీద శ్రద్ధ పెట్టే దమ్ము లేదు నీకు. 6 గ్యారెంటీ అమలు చేసే దమ్ము లేదు నీకు. ఇక్కడ అప్పుల పాలు చేస్తున్నావు. గిట్నే కేసీఆర్ గిట్నే చేసాడు. ఇక్కడ పైసలు తీసుకుపోయి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన తీసుకుపోయి పెట్టాడు. ఇలా కేసీఆర్ బతికేమైందో ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. లాస్ట్కు నీది గదే అవుతుంది. కేసీఆర్ బతికెట్లా ఆగమైందో నీది గదే పరిస్థితి వస్తుంది. నువ్వు అదే పందాన్ని కొనసాగిస్తున్నావు. ఇక్కడ పై తీసుకుపోయి అప్పుడు కేసీఆర్ ఇక్కడ పై తీసుకుపోయి పంజాబ్ లో తాకట్టు పెట్టాడు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇవ్వలే, పంజాబ్ పోయి చెక్కులు తెచ్చాడు. ఇవాళ నువ్వు గదే పరిస్థితి నీది కూడా. ఈడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు. ఈడ ప్రజలు పరిశీలిస్తుంటే ఇక్కడ పైసలు తీసుకుపోయి నువ్వు పక్క రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నావు. ఇవాళ కానీ కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు గదే గతి పడుతుంది. అందుకే మీ బండారంతో బయటపెట్టడానికే ఇవాళ గాలి వీస్తుంది. ఇవాళ అస్సాం నుంచి కాషాయబ్ గాలి బెంగాల్ దానిక పోయింది. అది తుఫాన్ గా మారి తెలంగాణకు వస్తుంది.
తెలంగాణలో ఇచ్చే కాషాయ గాలిలో మీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్